under street lamp, bent face flamed by the light. I'm going away, I'm gone away, I'm gone away. And the sun gonna shine on a brand new day. Must be somewhere welcome me into the fold. Blooming flowers, as much as I can hold. I'm gone away, I'm gone away, I'm gone away. And the sun gonna shine on a brand new day for me. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరికీ గుడ్ మార్నింగ్. టైం వచ్చేసి ప్రస్తుతానికి 10 అయింది. మా లైట్ ఇది ఒక రకం లైట్. పడితే దాని ఇష్టం వచ్చినప్పుడు పడుతుంది, బంద్ అయితే ఇంక అస్సలు లేదు. అవసరానికి ఉపయోగపడని ఉంటే ఏంటికి, లేకుంటే ఏంటి ఫ్రెండ్స్ చెప్పండి. సో నాకు కూడా అట్లా అనిపిస్తుంది చాలా సార్లు. సో భారతి గురించి మాట్లాడితే నిన్న హాస్పిటల్కి వెళ్ళి వస్తున్నాయి. నిన్న చాలా మందులు అయితే రాసిచ్చి, అండ్ బెల్ట్ అయితే ప్రస్తుతానికి నువ్వు కొనుక్కున్న ఉపయోగం అయితే ఏమీ ఉండదు, అది డెలివరీ అయిన టైంలోనే వేసుకున్నా అని చెప్పారు అనమాట. ఓకే అని కొన్ని మెడిసిన్ రాసిచ్చారు అండ్ కొన్ని తినవలసినవి కూడా చెప్పారు అనమాట భారతికి. సో ఈ రోజు నుంచి అదే అమలు చేయాలి. ఇప్పుడు ఏం చేసావమ్మా? పాలకూర చెప్పింది. నేనేమనుకుంటే నేనే వెయ్యి కొన్ని కూరగాయలు కొనుక్కొచ్చి వాళ్ళు చెప్పిన వాటిలో కొన్ని చేసి ఇస్తాము అనుకుంటే నేను కళ్ళు తెరిస్తాను కానీ చేసి గ్యాస్ మీద పెట్టి ఇచ్చినవాడిని. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు నాకు. ఇంకా సరేలే, మనం చేసింది తినే అదృష్టం లేనప్పుడు మనం ఏం చేయలేము ఫ్రెండ్స్. ఇప్పుడు నుంచి ఏమొద్దు, మా అనుకున్నప్పుడు మనం చేయాలనిపిస్తుంది. నువ్వు దాన్ని ఫ్లాప్ చేసి ఇప్పుడు అంటే మాకు అనిపించాలి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు చేయాలని. దా గుళ్ళిందా మరా సూపర్ ఉంది. A few moments later. ఫ్రెండ్స్ టైం వచ్చేసి ప్రస్తుతానికి 11:19 అయిందనమాట. సో ఎట్లా అట్లా ఓపెన్ చేసుకొని భారతి రాత్రి అన్నం ఉంటే ఇప్పుడు మాకు మళ్ళీ గోంగూర చేసిస్తాం. సో గోంగూర చేసింటే తింటాం అనమాట అందరూ. సో చేసుకో. సో ఇంకోటి ఫ్రెండ్స్, కరెక్ట్ వీడియో నేను ఆన్ చేసినప్పుడే లేచి కూర్చుంటుంది. నేసేపు పండుకునే అన్నమాట సంగా అన్నిసార్లు కూడా పండుకునేది. వీడియో ఆన్ అయినప్పుడే లేస్తుంది. నేను ఏదో కావాలని నిద్ర లేపుతున్నాను. సో ఇంకోటి ఫ్రెండ్స్, సోఫా అయితే నిన్న మా ఎన్నోళ్ళు సోఫా తెచ్చుకున్నారనమాట. 3 అంటే 2 ఇట్లాంటి చిన్నది ఒకటి పెద్దది వస్తుంది కదా, ఒకటి పెద్దది ఇంకోటి ఇట్లాంటి చిన్నది. వాళ్ళకి ఇంకా ఆడి ఫుల్ అయిపోతుంది అనమాట. నాకు ఇంతకుముందు సోఫా తెచ్చినప్పుడు నాకు ఒక్క సోఫానే ఫుల్ అయింది, ఇంక 2 అవతలకి ఇచ్చింటనమాట. కాకపోతే ఈ సైజులో కొంచెం చిన్నగా ఉన్నాయి కాబట్టి పెద్దది ప్లస్ ఇట్లాంటి ఒకటి చిన్నది పట్టింది అనమాట అవతల మా ఇంట్లో ఇంట్లోన. సో ఇది ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఇంకా మాకు ఇచ్చిరి కాబట్టి నేను తీసుకొని వచ్చుకుంటే హ్యాపీ. ఎందుకంటే నాకు ఛార్జింగ్ పెట్టుకునేట్టు వాడే ఉన్నాయి అనమాట. ఛార్జింగ్ పెట్టుకొని రీడింగ్ చేయడం కానీ, ఏదైనా ఫోన్ ఒత్తడం కానీ ఛార్జింగ్ పెట్టుకొని, నా ఫోన్ ఎంత టక్కన ఛార్జింగ్ ఎక్కుతుందో అంత టక్కన ఛార్జింగ్ అయిపోతుంది అనమాట. అది ప్రాబ్లం. సో అందుకనే దానికి ఆడే ఉండాల్సి వస్తుంది. ఆ సోఫా పోయినప్పటి నుంచి చాలా ఇబ్బందిగా ఉండే. సో ఇది వచ్చింది కాబట్టి ప్రస్తుతానికి ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ నిన్న జరిగిన వాటిల్లో చాలా వరకు నేను చాలా హ్యాపీ. ఎందుకంటే నిన్న ఇదంతకిదే మా వద్దకు వచ్చింది. ప్లస్ భారతికి కూడా హాస్పిటల్కి వెళ్ళడానికి కొంచెం ఆలోచించుకుని చెప్తే కదా నిన్న ఏమైనా పేమెంట్ పడితే యూట్యూబ్ నుంచి ఎట్లా ఒకటి కొంచెం చేసిపోవాలని. కానీ నిన్న రాలేదన్నమాట. బ్యాంకుకు ఫోన్ చేస్తే ఇంకా టైం పడుతుంది, ఒక 2 రోజులు అటు ఇటు అనమాట. సో ఎట్లా చేయాలా అని ఆలోచించుకుంటుంటే భారతికి హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా అడ్జస్ట్ అయ్యిందనమాట. సో ఏమని చెప్పమంటారు అసలు నాకు అర్థం కాదు. థ్యాంక్ యూ
ఇంకో మాట, మాకు ఫోన్లు చేసి మాట్లాడించే వాళ్ళు చుట్టాలంటే వీళ్ళమ్మ అంటే మా అత్త తప్ప, ఇంకా ఫోన్ చేసి బాగుండారా అనేంత రిలేషన్స్ మాకు పెద్దగా కాదు. వస్తే మైక్ ఫోన్ వస్తుంది, మైక్ ఫోన్ కాకుండా ఇంకెవరు వస్తుంది బేబీ నీకు? మనకి ఒకవేళ వస్తే ఎప్పుడన్నా మీ అమ్మది మా ఎక్కది కాకుండా మా బాబాయ్ ఈ 3 ఫోన్లే మాకు వచ్చేది. బాగున్నారా, తింటారా, ఏం చేస్తున్నారు ఏంటని ఏమన్నా బాగాలేకున్నా వీడియోలు చూసి ఫోన్ చేస్తారు. వీడియోలోన ఒకసారి భారతితో ఏమన్నా నేను ప్రెస్టేషన్ ఉండి ఏమన్నా అందామంటే కూడా కంగారు అవుతాడు కానీ బాబాయ్ చూస్తుంటాడు. ఆయన ఏమన్నా కానీ ఫీల్ అవుతాడు అనమాట, అంటే బాధపడతాడు. అరే ఏంటి ఇట్లా అన్నావు నువ్వు అని. అంటే నేను మ్యాక్సిమం అరసలాడకుండా ఉండడానికే ట్రై చేస్తాను. ఏదన్నా అది నాకు కూడా తెలియకుండా ఒకసారి ఏమన్నా అంటారు అనుకో, ఏదైనా పొరపాటు అంటే కొంచెం కోపంగా మా మామ నాకు నచ్చలేదు వినదు నువ్వు అట్లా అనడం అంటాడు. ఇంకా ఏం చెప్పాలో కూడా అర్థం కాదు. సో మాకు వచ్చే 3 ఫోన్లు ఇవన్నమాట. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, భారతికి ఇట్లా ఉండదని నేను వీడియోలో చెప్తున్నా లేదో, ఏమన్నా ఫోన్లో హాస్పిటల్ పోయినప్పటి నుంచి హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేంత వరకే మెసేజ్ చేయడము, తెలుసుకోవడము, బాగున్నదా ఇప్పుడు డాక్టర్లు ఏమన్నారు, ఆసుపత్రిలో ఏం చెప్పిరి, అంత ఇప్పుడు మేలేనా, రెస్ట్ తీసుకొని కొట్లాడద్దండి, ఏంటి కొట్లాడతారు మీరు, హ్యాపీ అనిపిస్తుంది ఫ్రెండ్స్. నేను కూర్చొని ఆలోచించిన ఫోన్ కాల్స్ అంటే నాకు ఆశ్చర్యం అవుతుంది అనమాట. మేము ఎలా ఉంటామో పోనీ వీడియోలో చూసి తెలుసుకుంటారు అనుకోండి, వాళ్ళు ఎలా ఉంటారో కూడా సరిగ్గా కొన్నిసార్లు తెలియదు మనకి. కొందరు డీపీ పెట్టింటారు, కొందరు పెట్టలేకుంటారు. నాకైతే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది, ఇట్లా నేను ఉండగలనా అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ. నేను యూట్యూబ్లో రాకపోయింటే ఏమేమో ఆడుంటుంటామో ఏం చేస్తుంటామో. ఇల్లు లేదు నాకు తెలుసు, ఇల్లు కట్టాలనే ఆలోచన వస్తుండే మనకి. ఇల్లు కట్టాలనే ఆలోచన పక్కన పెట్టలే కానీ ఆ 1,50,000 ఫస్ట్లో మాకు పెళ్లి చేసుకున్నప్పుడు నేను 1,50,000 అప్పు తీర్చుకునేకే మాకు మనం ఎన్నెన్ని లెక్కేసుకునేట్టు దేశం ఉన్నదే. 3 సంవత్సరాల్లో తీర్చేస్తామో ఎట్లా అన్నగానే అనుకోండి. 1,50,000 అప్పుని 3 సంవత్సరాల్లో తీర్చేస్తాంలే అనుకున్నట్టు. సో పని మేము వలసకి వెళ్ళుకుంటా పని చేసుకుంటా ఏర్పాటు పోయినాక. సో మేము ఏర్పాటు యూట్యూబ్లోకి వచ్చినవి ఏమనుకుంటారు చాలామంది, యూట్యూబ్ ఇవన్నీ ఏమీ లేకముందు ఖాళీ కూలి పని చేసుకునే టైంకి కొంతమంది అంటారు డబ్బులు వచ్చాక సైడ్ అయ్యేవారని, ఇంకోటని. మేము అప్పటికే యూట్యూబ్లోకి రాకముందుకే మేము అప్పటికే పోయామన్నమాట. ఇంకా రీజన్స్ ఏంటి దానికంటే ఇంకా ఉంటాయి కదా చిన్నవి, ఫ్యామిలీ అన్న కలిసి ఆడుకోవడం ఏవో, ఇంకా వాటి గురించి వద్దేలేండి. ఇప్పుడు అంత బాగున్నాం, హ్యాపీ. సో మేము యూట్యూబ్లో రాకముందే, అసలు యూట్యూబ్ అనేది టచ్ చేయకముందే మేము వేరుగా ఉన్నాం అనమాట. అప్పటికే చాలా చిన్నగా ఉన్నప్పుడే బాగా కట్టేవాళ్ళమ్మా. సూపర్ చూపిస్తారండి దాన్ని దీంట్లో. సో ఎక్కడ మాట్లాడుతున్నాను. సో థ్యాంక్ యూ. యూట్యూబ్ వల్ల మీ అందరి ప్రేమని పొందుకునే అవకాశం యూట్యూబ్ కల్పించినందుకు యూట్యూబ్కి కూడా చాలా థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ అండి. ఏం మాట్లాడాలి అంటే థ్యాంక్ యూ అండి, ఇంతకు మించి నేను ఏం చెప్పలేను. ఈ పావుల గురించి చెప్పాలి ఇప్పుడు. కూర్చోనండి, ఇటు కూర్చో. నిదానం. సో ఇవి ఎప్పుడు తీసుకొచ్చింది ఏమిటి, పిల్లలకి అన్ని బోర్డు అవన్నీ తీసుకొని వస్తాం కదా పలక, అప్పుడు తీసుకొస్తాం అనమాట. ఈ పావులకు పెట్టిన 150 రూపాయలు 100కి 100% వసూలు. ఎంత బాగా ఆడుకుంటుందంటే హెబ్రి, ఎవరు లేకపోయినా కూడా ఆడుకుంటుంది. దీన్ని ఎన్ని రకాల షేపులతో మార్చి కడుతుందంటే ఇంకా సూపర్. డాడీ నీకు నచ్చేవి అవే? సూపర్ అంటే సూపర్ నచ్చేది. ఫస్ట్ కార్ బొమ్మ తీసుకునేంటిమి, అది 340 ఉండదు, దాని వెనకలు రాశారా. ఆ రేటు చూసి షాక్ అవుతుంది. వద్దులే పని ఇది తీసుకుంటామి. కానీ ఇది వర్త్ ఎంత ఇంటెన్స్గా దాని మీద కూర్చుంటుందంటే దాన్ని తయారు చేయడంలో రకరకాలు ఆడుకునే ఈ బొమ్మలతో ఆడుకున్నట్టు ఏ బొమ్మలతో ఆడుకోలేదు. అవును, భలే కట్టుకుంటది. ఇట్లాంటివి ఇంకో 2-3 రకాలు తీసుకొస్తాను వీలైతే. ఇంకా కొంచెం పెద్ద కడుతుంది కూడా వినోద్. కట్టడం వల్ల కూడా కొంచెం జ్ఞానం పెరుగుతుంది. ఏదో ఇట్లా కడితే ఇట్లా అని మైండ్ మీద ఎక్కువ ఆలోచన పడుతుంది చూడు వినోద్.
అవులమ్మా డెకరేషన్ కూడా చిన్న చిన్న కప్పులు ఉన్నాయి కదా వంట చేసేటప్పుడు అవి తెచ్చి చుట్టూ పెడతాది విన్నా. జాన్కో కొత్త మోడల్ కట్టేది నాకు చూపించేది తీసుకున్నాను అనేది ఏడుదినా అది ఇల్లా బంగారు తల్లి నా పెద్ద బిడ్డ. అమ్మ ఇష్టమా నా ఇష్టమా డాడీ నీకు? ఏమన్నా హాస్పిటల్లోనా ఏమన్నా చెప్తావా? చెప్తాను. నిన్న సాయంత్రం పోయింటి అనమాట హాస్పిటల్కి. నువ్వు సరైన తిండి తీసుకోవాలా, సరైన మందులు వాడి రెస్ట్ తీసుకోవాలని చెప్పి మేడం. ఆ మందుల్లో ముఖ్యంగా కాల్షియం, ఐరన్. ఈ వీడియో ముఖంగా ఇంకో సిస్టర్ కూడా థ్యాంక్ యూ చెప్పాలి. మనం హాస్పిటల్కి వెళ్ళక ముందే ఆ టాబ్లెట్లన్నీ వాట్సాప్లో రాసి పెట్టేదే. ఈ కాల్షియం ఐరన్ టాబ్లెట్లు వాడండి వినోద్, భారతీకి బాగా అవుతుందో నాకు తెలుసు అని. వాటికి హాస్పిటల్ పోయినా కూడా సేమ్ టాబ్లెట్లు రాసి ఇచ్చారా? థ్యాంక్ యూ సిస్టర్. అన్ని మందులు అయితే 2 టానిక్లు ఇచ్చారా, అవే కాల్షియం టాబ్లెట్లు కూడా ఇచ్చారనమాట. నిన్న రాత్రి ఒకటి వేసుకున్నాను, కొంచెం పర్లేదు. ఇప్పుడు కూడా అన్నం తిని వేసుకున్నా. వీడియో ఆన్ చేస్తే బలం వస్తుంది అనమాట భారతి. వెరీ గుడ్. సో ఈ సోఫా గురించి మాట్లాడాలి ఫ్రెండ్స్. ఇంకా మా అన్నయ్యకి చాలా థ్యాంక్స్. అయిన పాప అయితే చాలా మిస్ అవుతుంది. నిస్సి పాప కూడా నేను కూర్చున్నా దింపుతున్నారు ఇద్దరు. ఏమన్నాడు కదమ్మా ఐరమ్మ, సోఫా సోఫా నేను సర్ది ఒప్పుకుంటే ఉన్నాను అనమాట. ఖచ్చితంగా తెస్తానమ్మా కొంచెం నిదానం అంటే, నువ్వు ఏంటి కిరుగు కొడితే నువ్వు అంటుంది మళ్ళీ రివర్స్. అది పోయిన దానికే తీసి పడేసింది ఆయన. ఏం కాదు, ఇది తెచ్చినప్పుడు వాళ్ళ ఆయన కూర్చోబెట్టలేదు, నన్ను కూర్చోలేదు, నాది అంటారు ఇద్దరు. చాలా మిస్ అవుతున్నారు సోఫాని. క్రిస్మస్ కల్లా వీలైతే ప్రయత్నం చేద్దాం డాడీ, డోంట్ వరీ. ఈ నెల మనకి ఈ సంవత్సరం లాస్ట్ పండుగ వస్తుంది కదా, అప్పుడే ఇట్లా పెద్ద సోఫా తెచ్చేకి ప్రయత్నం చేస్తాం. కన్ఫర్మ్ అని చెప్పలేము. ఓకే మమ్మీ? నువ్వు కూడా మా పరిస్థితులు అర్థం చేసుకున్నా. పరిస్థితులు పిల్లలకి చెప్పాలో చూడండి. ఇది ఎవరిచ్చింది సోఫా? యానా పెద్దనాయన కాదు ఇచ్చింది. బాగుండదు ఇది. ఇంకా అందరికంటే ఎక్కువ వినోద్తో ఉపయోగపడేది. వినోద్ ఫస్ట్ చెప్పినట్ల ఛార్జింగ్ నిలబడే ఛార్జింగ్ పెట్టి ఎడిటింగ్ చేసే పని పెట్టుకుంటాడు అనమాట. ఇంకొకటి మా బొంబాయి అత్తలు అయితే వచ్చారనమాట ఊరికి ఇంటి పని చేసుకోవడానికి. ఇల్లు ఈసారి అంతా పూర్తి కంప్లీట్ చేసి ఇంటే పోతారు. తొందరలో పెళ్లి జరగచ్చు ఫ్రెండ్స్ మా చిన్నమ్మల ఇంట్లో. అది చెప్పలేము, కానీ ఎంగేజ్మెంట్ అయితే తొందరలోనే జరుగుతుంది. కానీ పెళ్ళి మళ్ళా ఎంత గ్యాప్ ఉంటుందో తెలియదు, కానీ ఎంగేజ్మెంట్ అయితే తొందరలో ఉంటుంది. అది కూడా చూద్దాంలేండి. బొంబాయి నుంచి ఎప్పుడు వచ్చినా కొన్ని ఒక్కసారి చేసుకునే షాపులన్నీ ఇస్తుంది అనమాట. ఫిష్ 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 డ్రై ఫిష్, ఎండు చేపలు బాగా చేస్తాను. ఏమంటే కొంచెం నిదానం అయ్యేదైతే నీటి వేసుకోవాలి. బయటికి తీయద్దు అన్ని షార్ట్లకి వేస్తావా? అందుకోసమనే షార్ట్ తీస్తాను. మనం బొమ్మిడీలు అంటారు చూడండి వీటిని. నేను ఈ పని గురించి చేసినాను ఫ్రెండ్స్. ఇవి నోరులు ఏంటి తెలుసుకొని ఉంటాయి తెలుసా? ఒక నోటితో ఇంకో నోటికి వీటికి జమేసి ఆరేస్తారు చేపల బొమ్మాయి. వెనుకైతే ఈజీ తెలుస్తుంది అనుకోండి. తెచ్చింది. దీంతో పాటు ఇంకో రకం చేపలు అనమాట. ఇవి రొయ్యలు. వీటికంటే భారతీకి ఇవే బాగా ఇష్టం. అవసరం వద్దులే, అట్లే ఉండలే. నాకు ఇవంటే చాలా ఇష్టము. ఎవరికో ప్రెగ్నెంట్ ఉంటూ బేబీ ఐరమ్మకేనే మా టైంలో కదా. ఒకసారి మా అత్త చేసింది అనమాట. నాకు ఇవి చేపలు అనేది ఒక రకమే చూసాను, ఎండులో అమ్మేటివి. ఈ టైప్ తెలుగు నాకు. ఈ రొయ్యలు కూడా తెలియదు, ఇట్లాంటివి ఎండు దొరుకుతాయి అనుకుంటాను కూడా. ఇక్కడికి వచ్చిన తర్వాత అది కూడా మా అత్త తెచ్చేటప్పటికి నాకు అర్థమైంది అనమాట. మా అత్త అయితే ఇల్లు ఒకసారి చేసిండే, నీటి చేసి మా మామిస్తే మా అత్త చేసేదే సూపర్ చేసేదే. అసలు అప్పుడు నుండి నా ఫేవరెట్ అయితే ఎండు రొయ్యలు అయితే. అవి రొయ్యలేనే, సోరా సోరా అంటారు కావచ్చు వీటిని. ఏమంటారు పచ్చివి రొయ్యలు ఇట్టే కదండి. పచ్చివే రొయ్యలు, అవి చిట్టి రొయ్యలే. ఇవి నువ్వుత ఉల్లిగడ్డ వేసి నువ్వులా బాగా మాడసాలా సూపర్ ఉంటాయి. నాకు ఇంకా ఏం నంచుకోవడానికి కూడా అవసరం లేదు. కాదు, నువ్వేమి ఇంత యాక్టివ్ మాట్లాడుతున్నావు? నేనేదో జ్వరం వచ్చేది అంటుంటే ఏమి నువ్వు వీడియో ఆన్ చేసేటప్పుడు భారతి ఒక రకంగా తయారవుతుంది ఫ్రెండ్స్. మరి వీడియో అట్లే ఉంటే కొంతమంది పాజిటివ్ తీసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది నెగిటివ్ మాట్లాడే వాళ్ళు ఉంటారు. కాబట్టి నచ్చిందా సోఫా? సో మొత్తానికి అయితే కనుక
ఈ చేపల పనిలోనే ఈ చేపలు ఇవి ఆరేయడము ఈ పని అంతా నేను బొంబాయిలో చేశాను ఫ్రెండ్స్. మా చిన్నమ్మ పక్క కాలంలో కూడా చేశాను అనమాట నేను. ఈడ నాకు ఉన్నదే మర్చిపోయేది ఏంటదిలే ఇట్లా షాపులు ఇట్లా మోస్తాం అనమాట. ఇట్లా వేసుకొని కట్టి పెట్టుకొని అవతలేని క్లోరు ముందు రోజు మోసి నాకు గీత పడిందే, నల్ల మచ్చ పడిందే. మా పెళ్ళి అయ్యే 8 సంవత్సరాలు నడుస్తుంది. అక్కడికి ఇంకా 4 ఏళ్ళ కిందట, అంటే దగ్గర 11-12 ఏళ్ళు అయినా, 10 ఏళ్ళు అయినా, 10 ఏళ్ళన్నా ఇంకా కనీసం. A few moments later. ఏమి నీకేనమ్మా పాపని బడికి చేర్పిస్తాం కదా, యూనిఫామ్ వేసుకున్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇట్లాంటివి నైట్ డ్రెస్లు ఉంటే బాగుంటాయని చెప్పింది. ఇప్పుడు అవే నాకు ఇచ్చింది ఇదే బాగుంటాయి వినది. ఇక బాగుందే కలర్ చేంజ్ చేసుకుందామా. తీసుకునే ఒకటి విన తీసుకునే అది చిన్న కదా, పెద్ద చేస్తా బాగుంటాయి అని చెప్పిండ తీసుకొని వచ్చినట్ల. బాగుందే కొత్త బట్టలు అంటే మరి సంబరం బట్టలు ఇవి వద్దు ఉండు. ఇప్పుడు వేసుకునే కాదు, బడికి పోతావు కదా, నువ్వు స్కూల్కి జాయిన్ అవుతావు కదా అప్పుడు. స్కూల్ అంటే దేశ వచ్చా స్కూల్కి కానీ పోవాలా. కొంచెం అన్ని లైన్ అయితే పోవాలి ఫ్రెండ్స్. ఈరోజు కాదు సారీ, రేపన్నా ఎల్లుండన్నా. ఓమే ఏం చెప్తున్నావు నాకు అర్థం కాలేదు. ఎంత ఇప్పుడు ఆ డ్రెస్సు ఎంత 200 ఉంటుంది. డ్రెస్సులు అంటే ఉండాలి పిల్లలకి. బేబీ నాకు అన్ని కలిసి ఒక 5 జతలు ఉంటాయి.